కథ భరత్పూర్ గ్రామానికి చెందిన శెట్టి కుటుంబానిది. హరివర్ష్ శెట్టి తన భార్య ఇంకా 3 కూతుర్లతో కలిసి ఉంటాడు. హరివంశ్ వృత్తిపరంగా ఒక ఇంజనీర్. అతను తన 3 కూతుర్లను బాగా చదివించి వాళ్లని గొప్పవాళ్లను చెయ్యాలని అనుకుంటాడు. ఊరి వాళ్లందరూ కూడా హరివంశ్ కూతుర్లను చదివించడానికి బదులు వాళ్ల పెళ్లిళ్ల కోసం డబ్బులు సంపాదించి దాచిపెట్టాలని చెప్తారు. కాని హరివంశ్ శెట్టి తనకి నచ్చినట్టుగానే చేస్తాడు. అతను ఎవరి మాటలు వినిపించుకోడు, నచ్చిందే చేస్తాడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు హరివంశ్కి దారిలో ఊర్మిళా పిన్నిగారు కనిపిస్తారు. బాబూ, కూతుర్లను అంతగా చదివించొద్దని నేన్నీకు ముందుగానే చెప్పాను కదా. మరి నేను విన్నది నిజమేనా? వాళ్లని విదేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నావట? అవును పిన్నిగారు, ఈ కాలం పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అందరూ వాళ్ళ కాళ్ల మీద నిలబడుతున్నారు. నేను కూడా నా కూతుళ్లను బాగా చదివించాలనుకుంటున్నాను. వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ల మీద నిలబడితే ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. కానీ బాబూ, వాళ్లకి పెళ్లిళ్ళు... అయ్యో పిన్నిగారు, ఇంకా వాళ్ళు 3 చాలా చిన్నవాళ్లు. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఆ మాట చెప్పి హరివంశ్ తన ఆఫీస్కి చేరుకుంటాడు. ఆఫీస్కి వెళ్లిన తరువాత తనకి కబురందుతుంది. ఊర్లో భూకంపం వచ్చింది అని, మొత్తం అంతా కుప్పకూలిపోయిందని. హరివంశ్ ఇంటికి తిరిగి వెళ్తాడు. తను చూసేసరికి తన ఊరంతా కూడా నాశనమైపోయి ఉంటుంది. అరే, ఏంటి ఇలా జరిగింది? నేను నాశనమైపోయాను, సర్వనాశనమైపోయాను. ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో. నా కూతుళ్ళు విదేశాలకు ఎలా వెళ్తారు? పై చదువులు ఎలా చదువుకుంటారు? చూడండి, నష్టమైతే ఊరంతటికీ జరిగింది. కాని ఆ భగవంతుడి దయ వల్ల మనలో ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ త్వరగా ఊరిని ఖాళీ చేయండి. ఇది సర్కారు వారి ఆజ్ఞ. ఇక్కడ ఇంకా పెద్ద భూకంపం రాబోతుంది. చూస్తూ ఉండగానే ఊరంతా కూడా నది దాటటానికి ఒక చోటికి చేరుతుంది. అందరూ నది ఒడ్డున నిలబడి ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే హరివంశ్ శెట్టి కుటుంబం కూడా నది దాటడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. హరివంశ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన భుజం మీద ఎవరో చెయ్యి వేస్తారు. హరివంశ్ వెనక్కి తిరిగి చూసేసరికి తను భయపడతాడు. రక్తంతో తడిసిపోయున్న ఒక వ్యక్తి తనతో ఇలా అంటాడు. నువ్వు నన్ను చాలా ఎదురుచూసేలా చేశావు. మొత్తానికి నువ్వు మాకు ఇవాళ చిక్కావు. హరివంశ్ ఆ వ్యక్తిని చూసి భయపడతాడు. అతను అటూ ఇటూ చూస్తాడు. అందరూ కూడా నార్మల్గా ఉంటారు. ఎలా అనిపిస్తుందంటే హరివంశ్కి తప్ప ఇంకెవరికీ కూడా ఆ వ్యక్తి కనిపించట్లేదు. ఎవరు నువ్వు? నువ్వు మా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఆత్మ ఏదో ఒకటి అనేలోగా హరివంశ్ 3 కూతుర్లలో చిన్న కూతురు ఇలా అంటుంది. నాన్నా, మనం ఇక్కడ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాము. అందరి నంబరు వస్తోంది, కాని మన నంబర్ మాత్రం ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నాకు చాలా చాలా ఆకలిగా ఉంది. ఎటువంటి రోజు వచ్చిందో చూసావా ఇంజనీర్? మన వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం అసలు ప్రశాంతంగా ఉండలేము. సరిగ్గా చెప్పాను కదా నేను? కానీ నువ్వెవరు? నా నుండి నీకు అసలు ఏం కావాలి? అంతలో హరివంశ్ దృష్టి నది మధ్యలో ఉన్న పడవ మీద పడుతుంది. అక్కడ చాలా మంది అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. పడవ నది మధ్యలో అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. అప్పుడే హరివంశ్ దృష్టి నదిలో ఉన్న ఆత్మల మీద పడుతుంది. ఆ ఆత్మలు పడవలో ఉన్న వ్యక్తుల్ని నదిలోకి తోసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మనుషులు నదిలోకి పడుతూ ఉంటే ఆ ఆత్మలు ఒక్కొక్కరిగా ఒకరి తలను తీసేస్తే ఇంకొక ఆత్మ ఒకరి రక్తం తాగుతుంది. అంత భయంకరమైన దృశ్యాన్ని చూసి హరివంశ్ ఆలోచిస్తాడు. బహుశా ఈ ఆత్మలకు మగవాళ్లతోనే ప్రాబ్లమేమో, అందుకని మగవాళ్లను మాత్రమే చంపుతున్నాయి. ఒకవేళ నేను నా కుటుంబంతో వెళ్తే అవి నాతో పాటు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొచ్చు. అవి నేనెప్పటికీ తట్టుకోలేను. అలా ఆలోచిస్తూ హరివంశ్ అక్కడ్నుంచి మళ్లీ ఊర్లోకి పరిగెత్తడం మొదలు పెడతాడు. తన కుటుంబ సభ్యులు తనని వెనక్కి రమ్మని చెప్తారు. అరే, మీరు అటెటు వెళ్తున్నారండి? ఊర్లో ప్రమాదం పొంచి ఉంది, వెనక్కి రండి. అవును నాన్న, దయచేసి వెనక్కొచ్చేయండి. అక్కడికి వెళ్ళకండి. దయచేసి అటు వెళ్ళకండి నాన్న, వెనక్కొచ్చేయండి. కాని హరివంశ్ ఎవరి మాట వినిపించుకోడు. ఊర్లోకి పారిపోతాడు.
అతను ఎప్పుడైతే ఊర్లోకి వెళ్తాడో అప్పుడు అక్కడ చూసేసరికి ఎవ్వరూ ఉండరు. పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. హరివంశ్ చిందరవందర అయిపోయిన ఊరిని అన్ని వైపుల నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ఆత్మ తన వైపు పరిగెత్తుకుంటూ వస్తూ కనిపిస్తుంది. హరివంశ్ తన ప్రాణాలను కాపాడుకుంటూ అక్కడి నుంచి పరిగెడతాడు. పరిగెత్తి అలసిపోయిన తరువాత హరివంశ్ ఒక గవర్నమెంట్ స్కూల్ దగ్గర బయట కూర్చుంటాడు. అక్కడ కూడా తనకి అంతా చిందరవందరగా కనిపిస్తుంది. అంతలో ఇద్దరు చిన్నపిల్లల ఆత్మలు హరివంశ్ దగ్గరికి వస్తాయి. వచ్చి, అంకుల్, మేము అమాయకపు పిల్లలాం కదా, మీరు మమ్మల్ని ఎందుకు చంపేశారు? ఇప్పుడు ఇది మీ వంతు. నేను ఈ చిన్నపిల్లల్ని ఎందుకు చంపుతాను? నాకు కూడా 3 కూతుళ్ళున్నారు. భగవంతుడా, అసలేంటి ఇదంతా? అక్కడ నా కుటుంబం ఒంటరిగా ఉంది. వీళ్ళందరూ కూడా పొరపాటు పడుతున్నారనిపిస్తుంది. హరివంశ్ అలా ఆలోచిస్తూ ఉండగా అంతలో అక్కడికి ఒక భయంకరమైన ఆడమనిషి ఆత్మ వస్తుంది. ఆవిడ హరివంశ్తో, నువ్వు నీ కుటుంబాన్ని ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, మరి ఎదుటివాళ్ల గురించి నువ్వెందుకు ఎప్పుడూ ఆలోచించలేదు? ఇప్పుడు నువ్వు చస్తావు. నీ మరణం చాలా దారుణంగా ఉంటుంది. హరివంశ్ అదంతా చూస్తాడు. ఆ తర్వాత అటు ఇటు పరుగులు పెడతాడు. అతను పరిగెడుతూ మళ్లీ నది ఒడ్డుకి చేరుకుంటాడు. కాని ఈసారి తను చూసేసరికి తను ఎక్కడైతే నిలబడి ఉంటాడో అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే తను చూసేసరికి ఒక పడవ నదిలోంచి వెళ్తూ ఉంటుంది. అక్కడ కొన్ని ఆత్మలు దాడి చేస్తూ ఉంటాయి. హరివంశ్కి అసలు ముందేమీ అర్థం కాదు. అంతలో తను చూసేసరికి ఊరి వైపు నుంచి పరిగెత్తుతూ వస్తున్న ఆత్మలు హరివంశ్ దగ్గరికి వస్తాయి. ఇక నేను తప్పించుకోవడం కష్టం దేవుడా, నా కుటుంబాన్ని మీరే చూసుకోవాలి. అంతలో ఎదురుగా వస్తున్న ఆత్మలు తన మీద దాడి చేస్తాయి. హరివంశ్ కాలు తడబడుతుంది. అతను పడబోయి తప్పించుకుంటాడు. తన దృష్టి మళ్లించేసరికి తను చూస్తాడు, నది మీద ఒక వంతెన కట్టి ఉంటుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఇంతవరకు ఇక్కడేమీ లేదు. అంతలో వంతెన ఎక్కడి నుంచి వచ్చింది? హరివంశ్ ఏమనుకుంటాడంటే ఈ కష్ట సమయంలో తనకేమీ అర్థం కావట్లేదు అని. ఆ వంతెన ముందే అక్కడ ఉందేమో, కాని తను నోటీస్ చేయలేదనుకుంటాడు. హరివంశ్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ వంతెన మీదకు వెళ్తాడు. అక్కడ్నుంచి మరొక వైపుకి వెళ్లటం మొదలు పెడతాడు. పరిగెత్తుతూ అతను బ్రిడ్జ్ సెంటర్లోకి చేరుకుంటాడు. అక్కడికి చేరుకోగానే తన దృష్టి నది అవతల వైపు పడుతుంది. అక్కడ తన కుటుంబం తనని పిలుస్తూ ఉంటుంది. సుధా, నేను వస్తున్నాను. ఒక్క నిమిషం అమ్మా, నేను వచ్చేస్తున్నాను. హరివంశ్ ఎప్పుడైతే తన అడుగు ముందుకు వేస్తాడో అప్పుడు ఆ ఇద్దరు పిల్లల ఆత్మలు తన ఎదురుగా వచ్చి నిలబడతాయి. అతను వాళ్ళని చూసి భయపడతాడు. వెనక్కి తిరిగి చూస్తాడు. తను చూసేసరికి చాలా భయంకరమైన ఆత్మలు అతన్నే చూస్తూ ఉంటాయి. లేదు, ఇక నేను తప్పించుకోవడం కష్టం. నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలియదు. ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది? అంతలో వాళ్లల్లో ఒక ఆత్మ అతనితో ఇలా అంటుంది, నేను ఇతన్ని వదిలిపెట్టను. ఇతని వల్లనే నేను నా కుటుంబానికి దూరం అయ్యాను. ఇతను ప్రాణాలతో ఉండటం చాలా ప్రమాదకరం. ఒకవేళ ఇవాళ మనం ఇతను వదిలేస్తే ఇంకా ఎంతో మందిని ఇతను పొట్టన పెట్టుకుంటాడు. నన్ను వదిలేయండి. మీరందరూ ఏదో పొరపాటు పడుతున్నారు. నేను ఎవరిని ఏమీ చేయలేదు. అంతలో మరొక ఆత్మ హరివంశ్ దగ్గరికి వస్తుంది. ఆ ఆత్మ, హరివంశ్, నీకు గుర్తుందా, గవర్నమెంట్ తరపు నుండి నీకు స్కూలు కట్టే టెండర్ దొరకనప్పుడు నువ్వు డబ్బులిచ్చి ఆ టెండర్ని నీ పేరు మీదకు మార్పించుకున్నావు. నువ్వు 5 ఏళ్ల క్రితం టెండర్ గురించి మాట్లాడుతున్నావా? అవును. ఎందుకంటే నాకు ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే కావాలి. నా కూతుళ్ళు పట్నంలో చదువుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ ఫీజు చాలా ఎక్కువ. నేను ఊళ్ళో ఉండే ఇంజనీర్ని. పెద్ద పెద్ద కళలు నేను ఎలా నెరవేర్చుకోగలను? అందుకే లంచం ఇచ్చి ఆ టెండర్ని నా పేరు మీద మార్చుకున్నాను. కానీ దీని గురించి ఎవరికైనా ఏం ప్రాబ్లం ఉంటుంది? హరివంశ్ అలా అనగానే ఆ స్కూల్ పిల్లలు తన ముందుకొచ్చి, అంకుల్, ఒకవేళ ఆ టెండర్ని మీరు తీసుకోకపోతే ఇవాళ మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం. అంటే ఏంటి దీని అర్థం? దీని అర్థం చాలా సింపుల్ అంకుల్. మీరు మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్నారు, కానీ ఊళ్ళో ఉండే
పేద కుటుంబాల పిల్లల గురించి అసలేమీ పట్టించుకోలేదు. అందుకనే టెండర్ని మీ పేరు మీద మార్చుకున్నారు. డబ్బులు సంపాదించే విషయంలో మీరు చీప్ మెటీరియల్ని ఉపయోగించారు. ఆ కారణంగా మా స్కూల్ ఎంతో కాలం కాకుండానే కుప్పకూలిపోయింది. మాలాంటి వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ మాట విని హరివంశ్ నోరు వెళ్లబుచ్చుకుని చూస్తాడు. అతనేదో ఒకటి అనేలోపే ఒక ముసలావిడ హరివంశ్ దగ్గరికి వస్తుంది. ఆవిడ, మనిషివి కాదు, నువ్వు రాక్షసుడివి. నా పిల్లలు, నా భర్తని మింగేశావు. ఇక నువ్వు చావాలి. నీ కుటుంబ సభ్యులు నీ చావుని తమాషా చూస్తారు. ఆ ఆత్మల మధ్యలో నుంచి 2 వ్యక్తుల ఆత్మలు వస్తాయి. హరివంశ్ని గాలిలో తలకిందులుగా వేళ్లాడదీస్తాయి. తలకిందులుగా వేళ్లాడుతున్న హరివంశ్, నేను చేసిన తప్పు క్షమించరాయింది. అయినా సరే నేను మీ అందరినీ చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. నా తప్పుని క్షమించండి. అంతలో ఆత్మల శక్తితో తలకిందులుగా వేళ్లాడుతూ ఉన్న హరివంశ్ చక్రంలాగా గుండ్రంగా తిరగడం మొదలు పెడతాడు. నువ్వేమీ పొరపాఠం చేయలేదు హరివంశ్. అంతా ఆలోచించే చేశావు. నువ్వేదైతే చేశావో దానిని పాపం అంటారు. పాపానికి క్షమాపణ ఉండదు, శిక్ష మాత్రమే ఉంటుంది. దానిని నీకు మేము విధిస్తాం. లేదు లేదు, నేనేది కావాలని చేయలేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. దయచేసి నన్ను వదిలేయండి. ఇవాళ నిన్ను ఈ లోకం నుండి పంపించడానికే వచ్చాము. బహుశా నువ్వు మర్చిపోతున్నట్టున్నావు ఇంజనీర్. నువ్వు ఈ ఊర్లో ఆ స్కూల్ను మాత్రమే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా కట్టించావు. ఊర్లో ఇంకా బోలెడన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నువ్వు పూర్తి చేసినవి. అన్నట్టు ఇప్పుడు నువ్వు ఏ బ్రిడ్జ్ మీదైతే ఉన్నావో దీన్ని కూడా నువ్వే కదా కట్టించావు. నీకు అసలు గుర్తుందా? నువ్వు కట్టించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. అందుకే నువ్వు 1, 2 కాదు, ఎన్నో వేల మరణాలకి నువ్వు బాధ్యుడివి. అదంతా విని హరివంశ్కి తను చేసిన తప్పులన్నీ కూడా గుర్తుకొస్తాయి. అతను వాళ్ళందరితో ఇలా అంటాడు. అవును, నేను అన్నిటినీ ఒప్పుకుంటున్నాను. అన్ని తప్పుల్ని ఒప్పుకుంటున్నాను. నేను దోషిని. కానీ ప్రతి తండ్రి తన పిల్లల సంతోషం కోసం ఏదైనా చేస్తాడు. నేను కూడా నా పిల్లల భవిష్యత్తు కోసం ఇలానే చేశాను. నిజానికి నేను ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాను. నేనేదైతే చేశానో అదంతా తప్పే. హరివంశ్ మాటల వల్ల ఎవరూ కూడా ప్రభావితం కారు. చూస్తూ ఉండగానే ఆ ఆత్మలు అక్కడ్నుంచి ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. హరివంశ్కి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతోంది అని. అతను గాలిలో తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటాడు. తనకసలు ఎవరూ కనిపించరు. అందరూ మాయమైపోతారు. అక్కడ తన కుటుంబం పడవలో వెళ్లిపోతూ ఉంటుంది. అతను దూరం నుంచి తన కుటుంబాన్ని నదికి అవతల వైపు వెళ్లటం చూస్తాడు. ఏ బ్రిడ్జ్ మీదైతే అతను తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటాడో ఆ బ్రిడ్జ్ కూడా నెమ్మదిగా మాయమైపోతుంది. హరివంశ్ ఎప్పుడైతే ఆకాశంలో నది మధ్యలో తలకిందులుగా వేళ్లాడుతూ కనిపిస్తాడో అతను చూసేసరికి తన చుట్టుపక్కల తనలాగే మిగతా ఆత్మలు కూడా తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటాయి. అతను వాటిని చూసి భయపడతాడు. నువ్వు, నీకు తోడుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఈ లోకంలో ఉండరు. ఇక ముందు కూడా ఎప్పుడైతే నీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారో మేము వాళ్ళకి శిక్ష విధించటానికి వస్తాము. ఆ మాట చెప్పి ఆత్మలన్నీ కూడా హరివంశ్ మీద దాడి చేస్తాయి.